Today event organized by Fighter Raja. Rams garu onto the stage, please. మొన్నటి నుంచి మోత మోగిస్తూనే ఉన్నారు. మోత మోగిపోద్ది. Harith is here, all the technicians, all the ADs, of course Dinesh and Ram and Krishna who brought me to this beautiful industry. What an amazing industry this is. This Telugu is amazing. And big gratitude to Vishwa Garu. I think he's so generous to come here today to support a film like this and to support a newcomer like this. I think we should all really give a big round of applause to this man over here who's come with really very unconditional wishes. Thank you, sir. Lucky is feeling very lucky today. హార్డ్ వర్కర్ అండి. నేను ఎప్పుడో జగడం 2004-05 నుంచి పరిచయం నాకు. సో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏదో ప్యాషన్గా ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఆ పట్టుబట్టి నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాడు అనమాట. సో అప్పుడెప్పుడో 4-5 నుంచి అట్లాగే కంటిన్యూ అవుతూ తనకి ఇష్టమైన సినిమాలు చేయడానికి బాగా ఇష్టం, కానీ సడన్గా కొత్త వాళ్ళకు అవకాశాలు రావు. సో అవకాశాలు రావాలంటే ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మనకు ఒక చిన్న సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవాలి. అంటే మొండిగా నేను యాక్టర్ అయితే అని పోతే అటు ఫైనాన్షియల్గా డబ్బులు లేక ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇలా కాకుండా ఫైనాన్షియల్గా నేను సెట్ అయ్యి నాకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అటు డబ్బులు సంపాదించుకుంటూ ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ ఆయనలో ఉన్న ఒక యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలని ఒక ప్యాషన్ని దాన్ని చంపుకోకుండా అలా కంటిన్యూ అవుతూ వస్తున్నవాడు. సో చాలా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి విశ్వక్ సేన్ గారు. నేను మీ కాన్ఫిడెన్స్ కి పిచ్చ ఫ్యాన్ మీ ఫిలిమ్స్ కన్నా, టు బి ఫ్రాంక్. ఎందుకంటే నాకు హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు కోరుకుండేది, బట్ ఎక్కడో కొంచెం భయం. సో కానీ మీ గట్స్ చూస్తే లైక్ నాకు అబ్బా ఇలా ఎప్పటికైనా మనం చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు లైక్ చేసిన సినిమాలకి మీ ప్రొడ్యూసర్లు అండ్ లైక్ ప్రతి రూపాయికి మీరు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు మీ భుజాల మీద వేసుకుని మీరు ఎంత కష్టపడతారో మాకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ అది అంత ఈజీ కాదు. సో రామ్స్ పిలిచి నాకు అన్నమాట గుర్తుంది. ఫస్ట్ టైం మేము నలుగురం, నేను, అభినవ్ గోమటము, ఉపేంద్ర, సుశాంత్ కలిసి వెళ్తే ఇంకా అప్పటికి మా సినిమాలు కూడా చూడలేదు, మా ఉత్తి టీజర్ రిలీజ్ అయినట్టుంది. సో రామ్స్ ఫస్ట్ అన్నమాట అప్పుడు ఏంటంటే, తరుణ్ రామ్స్ పక్కన కూర్చొని వై షుడ్ ఓన్లీ సెలబ్రిటీస్ లైక్ గెట్ స్టైల్, నాకు మీ నలుగురు సూట్లు వేసుకొని లైక్ ఐ వాంట్ యూ గైస్ టు లుక్ గుడ్ అని చెప్పి నాకు బేసికల్లీ మనకు ఫస్ట్ సూట్ వేసింది మనోడే. సో అప్పుడు దాకా సూట్ గాని పని అవుతుంది, సూట్ గాని పని ఏమో అని చేయకపోతుండే మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నాకు నువ్వు అడగగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ సినిమా ఇందాక టీజర్ చూస్తే ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ నైస్ అండి. కమింగ్ ఫ్రమ్ పోస్టర్ డిజైన్స్, లైక్ ట్రీట్మెంట్ కావచ్చు, ద గ్రేడింగ్, ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద డిఓపి అండ్ వెరీ గ్రేట్ వర్క్ బ్రదర్.